ఏపీలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వ్యవస్థాపన దినోత్సవంలో కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ పాల్గొన్నారు. ఇక విజయవాడలోని ఎన్డీఆర్ఎఫ్ 20వ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రైట్, ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం క్యాంపస్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు. रोपण की तरफ जाते हुए आपको सूचित करना चाहेंगे कि एनआईडीएम साउथ कैंपस और 10वीं वाहिनी एनडीआरएफ दोनों ही इंस्टीट्यूट कोंडापावालूरू, कृष्णा डिस्ट्रिक्ट, आंध्र प्रदेश में स्थित है। दोनों के परिसर ही एक दूसरे के बेहद नजदीक हैं। आज के इस उद्घाटन के अवसर को यादगार बनाते हुए एवं एक अमिट छवि के रूप में एनआईडीएम साउथ कैंपस के परिसर में ग्रुप फोटोग्राफ लिया जा रहा है। और अब माननीय मुख्य अतिथि महोदय इस परिसर की तरफ अग्रसर। बैटरी चलित इस गाड़ी के द्वारा माननीय मुख्य अतिथि महोदय 10वीं वाहिनी एनडीआरएफ के परिसर में पधार रहे हैं। ఏపీలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం
కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వ్యవస్థాపన దినోత్సవంలో ఆవిర్భావ ప్రారంభోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కార్యాలయ కొత్త క్యాంపస్ తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ పాల్గొన్నారు. ఇక 60 ఎకరాల్లో కొత్త భవనాల విపత్తు నిర్వహణ కేంద్రం ఏర్పాటైంది. ఇక దీనికి సంబంధించి కూడా మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే అక్కడ గన్నవరం సమీపంలోని ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే కేంద్ర 10వ బెటాలియన్ అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ కొద్దిసేపటి క్రితమే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కూడా అమిత్ షా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే హోమ్ మినిస్టర్ అనిత తదితర కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి కూడా 20వ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఏదైతుందో ఎన్డీఆర్ఎఫ్ అంటారు దాన్ని, ఆ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి ఈ రోజు 20వ వ్యవస్థాపక దినోత్సవము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. కొండపావులూరుని 10వ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ సంబంధించి కూడా ఈ రోజు ముఖ్య అతిథిగా అమిత్ షా ఈ కార్యక్రమానికి అయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి స్వాగత ఏర్పాట్లు చేశారు. ఏదైతే అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NIDM ఈ సౌత్ క్యాంపస్ లో కూడా ఇక్కడ ఈ 10వ బెటాలియన్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఏదైతే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NIDM సౌత్ క్యాంపస్ ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబోతున్నారు. దాని తర్వాత కూడా అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అలాగే అక్కడ ఇప్పటికే ఆయనకి అక్కడ ఎన్డీఆర్ బృందం కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి గౌరవవందనం స్వీకరించారు. దాని తర్వాత కూడా ఈ రోజు అక్కడ స్థానిక అక్కడ సభను కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో విపత్తుల సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నా, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో కూడా అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరించే అవకాశం ఉంటుంది. అక్కడ జాతీయ విపత్తుకు సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ఎలాంటి విపత్తులు వచ్చినా వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎలా పనితీరు పైన కూడా ఈ రోజు అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టు ఈ కార్యక్రమం అయిపోయాక ఆయన మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గన్నవరంకు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.